అందరికీ నమస్తే అండి. సాధారణంగా సినిమాలకి రివ్యూలు గానీ, లేదంటే రివ్యూ చెప్పేటోళ్ళ గురించి గానీ మాట్లాడనండి. మనదంతా పొలిటికల్‌గా పోతా ఉంటది. అయితే నేను ఒక రివ్యూ చూసా. రివ్యూ అంటే సాధారణంగా ఏముంటది? సినిమా ఎలా ఉంది? సినిమాలో నటించిన నటీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా నటించారు? హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేదంటే సైడ్ క్యారెక్టర్లు కావచ్చు, వాళ్ళ పాత్రలేంటి? సినిమా ఎలా ఉంది? దర్శకుడు సినిమాని ఎలా తీసుకెళ్ళాడు? ఏ విధంగా ఉంది? సినిమా రివ్యూ అంటే ఇలాగే ఉంటది కదా! మనందరికీ తెలిసిన రివ్యూ అంటే అదొకటే. కానీ వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఏ స్టేజ్‌కి వెళ్ళిపోయారంటే, సినిమా రివ్యూ చెప్పట్లా. సినిమాకి సంబంధించింది ఏది చెప్పట్లా. ఇక్కడ వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి. టార్గెట్‌గా చేస్తున్నారండి. జనరల్‌గా నేను ఏ హీరోకి అభిమాని కాదండి. నేను ముందే చెప్తున్నా. అయితే వీళ్ళ విధానం గురించి చెప్తున్నా. వీళ్ళు సినిమా పైన ఏ సినిమా అయినా కావచ్చండి. హీరో ఎవరైనా కావచ్చు. ఎన్టీఆర్ గారో, లేదంటే ప్రభాస్ గారో, లేదంటే పవన్ కళ్యాణ్ గారో వీళ్ళని కాదు. వీళ్ళ రివ్యూలు ఒకసారి వినిపిస్తా చూడండి. రీసెంట్‌గా వార్ 2కి సంబంధించిన ఒక రివ్యూ అతను ఎవరో మొఖానికి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. మొఖం కూడా చూపించట్లేదు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఆయన మొఖంలో ఎక్స్‌ప్రెషన్స్ ఏవి, ఆ వాయిస్ ఏంటి అలాగా, మీ ఒక్కడికే గంభీరమైన వాయిస్ ఉందా? దాన్ని ఎవడైనా రివ్యూ అంటాడండి? ఒకసారి వినిపిస్తా చూడండి. ఇలా యూజ్ చేశారు మీరు అని చెప్పేసి నాకు అర్థమైంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎన్టీఆర్ కూడా అంతే ఉంది. నాకు అదే అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ కి తెలుగు వచ్చు, హిందీ కూడా వచ్చు. ఎన్టీఆర్ లిప్స్ కూడా కొన్ని కొన్నిసార్లు అంతే ఉన్నాయి అనమాట. కొంచెం అంత బ్లర్ అవుతాయి, కొంచెం మరీ బ్లర్ కాదు. ఆ ఏది మీకు స్పష్టంగా అర్థమైపోద్ది అనుకున్నాను. అని ఇక సినిమా అంతా ఎలా ఉందంటే సింగిల్ ఎక్స్ప్రెషన్, అదే ఫేస్ ఎక్స్ప్రెషన్ త్రూ అవుట్ ద మూవీ. అక్కడక్కడ రేర్లీ నార్మల్ గా మాట్లాడటం. మీరు ఇంకా అన్ని చోట్ల ఇంకా అదే మీకే ఉంది గంభీరమైన గొంతు, అదే సింగిల్ ఎక్స్ప్రెషన్, అదే గంభీరమైన గొంతు. సినిమా అంతా రేర్లీ నార్మల్ గా మాట్లాడటం. ఏంటో అందుకే చోట మానేస్తే మనకి ఏ కావాలి హ్యాపీగా. మీరు హ్యాపీగా ఎంత చేసుకుంటున్నట్టు లౌడ్ మ్యూజిక్, అక్కడ లిరిక్స్ కూడా అర్థం కాదు. లౌడ్ మ్యూజిక్ అనమాట. వన్ సైడ్ రాడ్ కొట్టుడు. దీన్ని ఎవడన్నా రివ్యూ అంటాడండి? రివ్యూ అంటారా దీన్ని? ఇది ఊరికే సినిమా అలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, రాడ్ అయిపోయింది. నువ్వు అది కాదు, సినిమా స్టోరీ నచ్చలేదా? స్టోరీ నచ్చలేదని చెప్పు. లేదంటే నీకు ఎక్కడైనా కూడా కనెక్షన్ మిస్ అయిందా? అది చెప్పు. లేదంటే ఇక్కడ ఒక సీన్ ఉంది, ఇక్కడ ఒక సినిమా ఉంది, రెండింటికి సింక్ అవ్వలేదు, ముందు స్టోరీ ఎలా ఉంది, వెనకాల స్టోరీ ఎలా ఉంది, ఎక్కడ సంబంధం లేదు కదా, మీరు ఎలా చేశారని చెప్పేసి దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. దాన్ని రివ్యూగా మనం చెప్పొచ్చు. ఆయన వాయిస్ ఎలా ఉంటే మీకు ఎందుకండి? గంభీరమైన గొంతు మీకే ఉందా అంటే మీరు పర్సనల్గా విమర్శ చేస్తున్నారా, లేదంటే ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారా, సినిమా రివ్యూ చెప్తున్నారా, రివ్యూ చెప్పాలనుకుంటున్నారా, ట్రోల్ చేయాలనుకుంటున్నారా? చూడడం మానేస్తే సరిపోద్ది, మీరు డిసైడ్ అవ్వద్దండి. ఇప్పుడు డైరెక్టర్కి లేని ఇబ్బంది మీకెందుకు వచ్చిందండి? నువ్వు సినిమా చూసింది నాకు తెలిసి ఈ సినిమాలకు రివ్యూ చెప్పి బ్యాచ్లో ఇలాంటి పర్సనల్గా అటాక్ చేసే బ్యాచ్ అంతా కూడా ఇదంతా మూవీ రూల్స్ బ్యాచ్. థియేటర్కి వెళ్ళి వీళ్ళ సినిమా చూస్తారని చెప్పి నేను అనుకోను. డైరెక్ట్గా మొఖం చూపించుకుంటేనే మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఓకే, వెళ్ళనుకుంటే మాట్లాడచ్చు, తప్పలేదు. అది రివ్యూనా? దాన్ని ఎవడైనా రివ్యూ అంటాడా? రివ్యూ చెప్పే విధానం అది.